నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిట్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం రసం పొడి చేయటం చూద్దామండి. ఈ రసం పొడితో రసం చేస్తే చాలా రుచిగా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. రెగ్యులర్గా చేసే రసం కన్నా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఇదే విధంగా మళ్ళీ మళ్ళీ చేస్తారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా రసం పొడి చేయడానికి ప్యాన్లో 1/2 గ్లాస్ ధనియాలు తీసుకోవాలి. మెషరింగ్ కప్పుతో కొలత తీసుకోవాలని లేదండి, ఇంట్లో ఉండే ఏ కప్పుతో అయినా గ్లాస్తో అయినా కొలత తీసుకోవచ్చు. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం వేయించాలి. లైట్గా వేడి చేస్తే సరిపోతుందండి, ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. స్మెల్ రిలీజ్ అయ్యే వరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు కందిపప్పు తీసుకోవాలి. లో ఫ్లేమ్లో లైట్గా వేయించాలి. కందిపప్పు కలర్ మారే వరకు 1 నిమిషం వేయించాలండి, మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు, కలర్ మారితే సరిపోతుంది. వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1/4 కప్పు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటే కొలత కరెక్ట్గా ఉంటుందండి. అలాగే తుంచి వేయటం వలన లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగుతాయి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు జీలకర్ర, 1/4 కప్పు మిరియాలు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించాలండి, లైట్గా వేడి చేస్తే సరిపోతుంది, ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి. చివరిగా 1/4 కప్పు కరివేపాకు వేయించాలండి. కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇందులో ఉన్న నీరంతా పోయి క్రిస్పీగా వచ్చే వరకు వేయించాలి. వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి. వేయించిన దినుసులన్నీ బాగా ఆరాలండి. వేడి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి మార్చుకోవాలి. దీనితో పాటు 1 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. జార్ బాగా డ్రైగా ఉండాలండి, అప్పుడే పొడి పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది. మెత్తగా పొడి చేయాలండి, మరీ మెత్తగా పౌడర్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం బరకగా కోర్స్గా గ్రైండ్ చేయాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి. 6 నెలలు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పొడితో రసం చేయటం చూద్దామండి. కడాయిలో 2 టీ స్పూన్ల నూనె వేడి చేసి కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసుకోవాలి. అలాగే 1 ఎండుమిరపకాయ తుంచి వేసుకోవాలి. దీనితో పాటు 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు 4-5 వెల్లుల్లి క్రష్ వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి వేయించాలి. అలాగే 2 పెద్ద సైజు టమాటాలు గుజ్జు వేసుకోవాలండి. టమాటాలతో పాటు కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి బాగా మ్యాష్ చేసి వేసుకోవాలి. బాగా పండిన టమాటాలు తీసుకుంటే మ్యాష్ చేయటం ఈజీగా ఉంటుందండి. మీకు చేత్తో మ్యాష్ చేయటం కష్టంగా ఉంటే ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో ప్యూరీలా గ్రైండ్ చేసుకోవచ్చు అండి. కొంచెం ఉప్పు వేసి టమాటాలు బాగా మగ్గించాలండి. లో ఫ్లేమ్లో వేయించాలి. టమాటా వేగేటప్పుడే 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. టమాటాలు బాగా వేగాక చిన్న ఉసిరికాయ సైజు చింతపండు గుజ్జు వేసుకోవాలి. అవసరమైన నీళ్లు పోసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పులు నీళ్ళు యాడ్ చేశాను. ఇప్పుడు 1 టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే పులుపు బ్యాలెన్స్ అవుతుందండి, రసం చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 2 స్పూన్ల రసం పౌడర్ వేసి నురగ వచ్చే వరకు ఉడికించాలి. మరిగించకూడదండి, పొంగు వస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. రసం రెడీ అయితే మంచి వాసన వస్తుందండి. వాసన రాగానే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఉంచాలి. చూడండి, ఇలా పొంగొచ్చింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంతేనండి, కమ్మగా రసం తయారైంది. చాలా రుచిగా ఉంటుంది, కళ్యాణ రసం అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ పొడితో ట్రై చేసి చూడండి, అందరు ఇష్టపడి తింటారు, వాసనకి కడుపు నిండుతుంది. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.